కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో దాతల సహకారంతో నియమించిన దుకాణ సముదాయాన్ని కూల్చడం కంటే ఆలయ అవసరాలకు వినియోగించుకుంటే బాగుండేదని వైసీపీ నగర జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని వైకాపా నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిర్మాణంతో నగర మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు ఎటువంటి సంబంధం లేదని, అలా చేస్తున్న ప్రచారం తగదని అన్నారు. ఆ దేవాలయం వారు దేవాలయ శాఖ వారు ప్రతి సంవత్సరం దాన్ని ఆక్షన్ చేసుకోవడం, ఆ వచ్చిన ఆదాయంతో దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే భానుగుడి కట్టినప్పుడు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అలాగే ఎక్కడ ఇప్పుడు జానాపురం వెంకటేశ్వరం గుడి కట్టినప్పుడు పక్కన ఉన్న పోర్టు స్థలంలో షాపులు కట్టారు. ఈ వచ్చిన ఆదాయంతో ఆ గుడి మెయింటెనెన్స్కి కానీ లేకపోతే ఖర్చులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని ఒకే ఒక్క కారణంతో, అలాగే ఇది కనకదుర్గమ్మవారి గుడి కట్టి ఆ గుడికి సంబంధించి ఏదో 2 షాపులు 3 షాపులు కడితే ఓ నెలకు 20,000 25,000 సంవత్సరం 3 లక్షలు వస్తుంది. వాచ్మెన్ జీతాల కన్నా వస్తుందని చెప్పిన ఉద్దేశంతో కట్టడం జరిగింది. అది కూడా ఏ ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కానీ లేదు. ఆల్రెడీ అందులో ఒక రూము ఈఓ ఆఫీస్ కింద ఈఓ గారు వాడుకుంటున్నారు. ఒక దాంట్లోనేమో బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనేమో పంప్ స్టేషన్ ఉంది. మిగతా 3 షాపులు వాళ్ళు ఆక్షన్ పెట్టుకుని వాళ్ళు అద్దెకిచ్చుకుని గుడికి ఆదాయం సమకూర్చడం తప్ప ఇందులో ఎటువంటి ఆక్రమణలు కబ్జాలు అయితే లేవని మీ ద్వారా కాకినాడ ప్రజలు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి గుడి కట్టినప్పుడు మన హిందువుల్లో ఉన్న సాంప్రదాయంలో ఇబ్బంది ఏంటంటే గుళ్ళు ఉంటున్నాయి కానీ దాని తగిన ఆదాయం ఉండలేదు. ఆదాయం ఏదన్నా వచ్చినా అది ప్రభుత్వంలోకి వెళ్ళిపోతుంది, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జీతాలు, పంతులు జీతాలు ఇవ్వాలన్నా, నైట్ వాచ్మెన్లకు జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఈరోజు కొత్తగా జరిగిన విధానం ఏం కాదు. గతంలో ఎక్కడ గుడి కట్టినా దాని ఆదాయ వనరుల కోసం ఏదో ఒక షాపు కట్టడం జరిగింది. ఆ వచ్చిన ఆదాయంతో గుళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే ఈ గుడి కూడా కట్టినప్పుడు ఈ గుడి ఆదాయం ఏదో రకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో షాపులు కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అదేదో ఆక్రమణని, భూ కబ్జా అని చెప్పి మున్సిపల్ అధికారులు నిన్న తొలగించడం జరిగింది. అయినా కానీ నేను కోరుకునేది ఒకటే, ఏదో రకంగా గుడికి సంబంధించి ఆదాయం వచ్చే ఏర్పాటు ఎవరైతే ఆ గుడి కొట్టేయడానికి కారకులయ్యారో వాళ్ళు ఆ నెలకు 25,000 రూపాయలు వచ్చే విధంగా తమ సహాయ సహకారాలు, దాన ధర్మాలు చేసి ఆ గుడిని మెయింటైన్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.